హాయ్, ఇవాళ నేను లా సెట్ గురించి చెప్పబోతున్నాను. మొన్న ఫిబ్రవరి 12న లా సెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. ఆ లా సెట్ వచ్చేసరికి మార్చి 12 వరకు దాని టైమింగ్ ఉంది. మార్చి 12 లోపు అప్లై చేసుకునే వాళ్ళు. మామూలుగా జనరల్ వాళ్ళకి వచ్చేసరికి ఏమో 900 ఫీజు, అలాగే ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 850, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 800 ఫీజు అన్నది ఉంది దీనికి. ఒకవేళ మనం మార్చి 12 తర్వాత కనుక అప్లై చేయాలి అంటే 1000 రూపీస్ ఫైన్తో మార్చి 16 వరకు, 2000 రూపీస్ ఫైన్తో మార్చి 20 వరకు, 4000 రూపీస్ ఫైన్తో మార్చి 24 వరకు, 10,000 రూపీస్ ఫైన్తో మార్చి 28 వరకు దీనికి టైం అన్నది ఉందన్నమాట. నెక్స్ట్ దీని యొక్క ఎడిటింగ్ ఆప్షన్ అన్నది మార్చి 13న రిలీజ్ చేస్తాడు. ఏప్రిల్లో హాల్ టికెట్స్ రిలీజ్ చేస్తారు. మే 8 అన్నది లా సెట్ ఎగ్జామ్ అన్నది ఉంటుంది. ఈ లా సెట్ ఎగ్జామ్ అన్నది మనకి ఆన్లైన్లో మాత్రమే కండక్ట్ చేస్తారు. ఆఫ్లైన్లో ఎగ్జామ్ అన్నది కండక్ట్ చేయరు. జనరల్గా మీరు లా సెట్ అప్లై చేసుకున్న తర్వాత హాల్ టికెట్స్లో మనకి ఎగ్జామ్ సెంటర్ అన్నది వస్తుంది. ఎక్కడైతే కంప్యూటర్స్ ఉంటాయో సో ఆ సెంటర్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఇది కంప్యూటర్లోనే మనం ఆప్షన్స్ అన్నది క్లిక్ చేయాలి. ఇది ఎంసీక్యూస్లో ఉంటుంది, అంటే మల్టిపుల్ చాయిస్లో ఉంటుంది. అలాగే ఈ ఎగ్జామ్ అన్నది తెలుగులో, మన ఎంట్రన్స్ ఎగ్జామ్ మాత్రం మనకి ప్రతి క్వశ్చన్కి కింద తెలుగులో కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మనం తెలుగులో చదువుకోనైనా వాటికి సంబంధించిన ఆన్సర్స్ మనం పెట్టచ్చు. అలాగే ఇంగ్లీష్లో అయినా సరే దానికి సంబంధించిన ఆప్షన్స్ అనేది మనం పెట్టచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి 120 మార్క్స్ అన్నది కండక్ట్ చేస్తారు. ఇది 1.5 అవర్, అంటే 90 మినిట్స్ టైం ఉంటుంది. 90 మినిట్స్లో మనకి మొత్తం 120 మార్క్స్ కదా, 30, 30, 60 ఫార్మేట్లో ఇస్తాడనమాట. 30 మార్క్స్ అనేది జనరల్ నాలెడ్జ్ మీద అలాగే మెంటల్ ఎబిలిటీ మీద ఉంటుంది. అలాగే 30 మార్క్స్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ మీద ఉంటుంది. అలాగే 60 మార్క్స్ వచ్చేసరికి లా రిలేటెడ్ క్వశ్చన్స్ ఇస్తాడనమాట. అంటే ఏమైనా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ కానివ్వండి, లేదంటే ఏమైనా అమెండ్మెంట్స్ కానివ్వండి, లేదంటే మన కాన్స్టిట్యూషన్ గురించి కానివ్వండి. సో వీటన్నిటి గురించి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో లా సెట్ ఎగ్జామ్ అనేది మనకి మామూలుగా బుక్స్ ఉంటాయి, లా ఎంట్రన్స్ ఎగ్జామ్. లేదంటే మనకు కొంచెం జనరల్ నాలెడ్జ్ ఉంది, కరెంట్ అఫైర్స్ మీద గ్రిప్ ఉంది అనుకుంటే మనం ఈ ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా అటెంప్ట్ చేసుకొని మనం సీట్ అనేది సంపాదించుకోవచ్చు. సో దీనికి వచ్చేసరికి మనం వచ్చిన ర్యాంక్ బట్టి ఇవి కాలేజెస్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది. సేమ్ వెబ్ ఆప్షన్స్ అనేది క్లిక్ చేసుకోవాలి. సో మన ర్యాంకింగ్ బట్టి ఆ వెబ్ ఆప్షన్స్లో మనకి కాలేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి వచ్చేసరికి ఇయర్లీ వచ్చేసరికి 22,000 దాకా ఫీజు ఉంటుంది అప్రాక్సిమేట్లీ. దానికన్నా ఎక్కువ అయితే ఉండదు. ఇది గవర్నమెంట్ సీట్ అనమాట, గవర్నమెంట్ కాలేజెస్లో వస్తాయి. 3 ఇయర్స్కి కూడా 22 to 66,000 దాకా అవుతుంది. అలాగే మనకి 6 సెమ్స్ ఉంటాయి. ప్రతి సెమ్కి కూడా ఇది ఎగ్జామ్ ఫీజు అనేది తీసుకుంటారు. 450 నుంచి 500 దాకా ఉంటుంది అప్రాక్సిమేట్లీ. సో మన దగ్గర నుంచి ఇంకా మిగతా ఎలాంటి ఫీజు అన్నది కూడా వసూలు చేయడం అనేది జరగదు. నెక్స్ట్ దీనికి అసలు ఇది ఎలా అప్లై చేయాలి అంటే దీన్ని ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మనకి ఏ డాక్యుమెంట్స్ నీడ్ ఉన్నాయి అంటే మనకు కంపల్సరీ 10th సర్టిఫికేట్ ఉండాలి. మన నేమ్ గురించి కానివ్వండి, డిఓబి గురించి కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ గురించి కానివ్వండి, 10th సర్టిఫికేట్ చూస్తాడు. అలాగే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉండాలి, హాల్ టికెట్ నెంబర్, అలాగే డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అనేది కంపల్సరీ అడుగుతుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అడుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఒకవేళ ఫీజు రియంబర్స్మెంట్ అలా అప్లై చేసుకునే వాళ్ళైతే వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అడగడం జరుగుతుంది. అలాగే మన ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ ఆప్షన్ ఇక్కడ. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనకి నీడ్ ఉంటాయి అనమాట అప్లై చేసుకునేటప్పుడు. అలాగే మనం ఒకవేళ డిస్టెన్స్లో నేను డిగ్రీ చదివానండి, దీనికి ఎలిజిబులేనా, నాకు ఓన్లీ డిగ్రీ సర్టిఫికేటే ఉంది, 10th ఇంటర్ లేదు, నేను లా సెట్ రాయొచ్చా అంటే రాయకూడదు. సో మనకి కంపల్సరీ 10th ప్లస్ 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ ప్లస్ 3 ఇయర్స్ డిగ్రీ చేస్తున్న వాళ్ళే ఈ లా రాసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. ఒకవేళ లా సెట్ రాసుకున్న అప్లై చేసుకుని మన కౌన్సిలింగ్ టైంలో అయినా సరే అది ప్రాబ్లం అవుతుంది. లేదు అంటే మనం బార్ కౌన్సిలింగ్ ఎగ్జామ్లో అయినా అది ప్రాబ్లం అవుతుంది అనమాట. అంటే ఒకవేళ మీరు డిస్టెన్స్లో చేసినా కంపల్సరీ 3 ఇయర్స్ ఎల్ఎల్బి చేసి ఉండాలి. అలాగే ఇంటర్మీడియట్ కూడా 2 ఇయర్స్ ఎల్ఎల్బి. అంతేగాని 1 సిట్టింగ్లో 3 ఇయర్స్ ఎల్ఎల్బి, 1 సిట్టింగ్లో 2 ఇయర్స్ ఎల్ఎల్బి అన్నది మనకి ఇక్కడ పనికిరాదన్నమాట. ఇవి అన్నది మనకి ఎలిజిబుల్ కాదు. అలాగే మనకి బార్ కౌన్సిలింగ్లో కూడా ఒకవేళ డిస్టెన్స్లో చేసిన 3 ఇయర్స్ ఎల్ఎల్బి వాళ్ళకు కూడా ఎఫిడవిట్ అన్నది తీసుకుంటారనమాట. దానికి సంబంధించి నేను 3 ఇయర్స్ డిస్టెన్స్లో చేశాను అని చెప్పడానికి, మామూలుగా రెగ్యులర్గా మంచి యూనివర్సిటీలో చేస్తే దానికి అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు, రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్లో చేసిన వాళ్ళకి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఆల్రెడీ చెప్పాం కదా, 1.5 అవర్ టైం లిమిట్ అన్నది ఉంటుందన్నమాట. ఇంకా దీనికి సంబంధించిన కాలేజెస్ కానివ్వండి, లేదంటే మనకి నేను ఈ లా సెట్ అంతా రాసుకోను, నాకు ఇదంతా వద్దు, నేను డైరెక్ట్గా వెళ్ళిపోతాను అంటే దీనికి మేనేజ్మెంట్ కోటాలో కూడా మనం ఈ లా అన్నది చదువుకోవచ్చు. జనరల్గా మేనేజ్మెంట్ కోటాలో అయితే 80,000 నుంచి 1 lakh వరకు ఉంటుందన్నమాట. సో మనం ఆ ఫీజు ఎఫర్ట్ చేయగలం అనుకుంటే డైరెక్ట్గా లా కాలేజెస్కి వెళ్ళిపోయి మేనేజ్మెంట్ కోటాలో కూడా ఈ లా అన్నది చదువుకోవాలన్నమాట. సో లా మన 3 ఇయర్స్ కానీ లేకపోతే 5 ఇయర్స్ ఎల్ఎల్బి కానీ చదవాలి. ఆల్రెడీ చెప్పాను కదా, ఇంటర్మీడియట్ బేస్ మీద వచ్చేసరికి 5 ఇయర్స్ ఎల్ఎల్బి ఉంటుంది. అలాగే డిగ్రీ బేస్ మీద వచ్చేసరికి 3 ఇయర్స్ ఎల్ఎల్బి ఉంటుంది. ఈ ఎలిజిబుల్ ఏంటి అంటే ఒకవేళ జనరల్ వాళ్ళు వచ్చేసరికి 45% ఉండాలి డిగ్రీలో పర్సంటేజ్. అలాగే ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 42% ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40% అనేది డిగ్రీలో కంపల్సరీ పర్సంటేజ్ అనేది చూస్తాడనమాట వీడు మనం కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు.
సో మీకు ఇంకా ఈ లాకి సంబంధించి లా సెట్ గురించి కానివ్వండి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.